హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం అరటికాయ చిప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: అరటికాయలు 4, నీళ్లు తగినన్ని, పాలు 1 కప్పు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పామాయిల్ 1 లీటర్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. చిట్కాలు: మనం పసుపుని మసాలా పొడి చేసే సమయంలో కలుపుకోవచ్చు, లేదంటే అరటికాయ ముక్కలను పసుపు నీటిలో ముంచి వేసుకోవచ్చు. అరటికాయని పాలు ఇంగువ కలిపిన నీటిలో వేస్తే రంగు మారకుండా ఉంటుంది. అరటికాయ ముక్కల్ని వేయించేటప్పుడు విడివిడిగా వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేస్తే అవి అంటుకుపోయి సరిగ్గా వేగవు. మనం ఈ చిప్స్ వేయించడానికి పామాయిల్ లేదా కొబ్బరి నూనె వేస్తే మంచి రుచి వస్తుంది. తయారీ విధానం: ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడండి, ముందుగా ఒక బేసిన్లో మనం కొద్దిగా వాటర్ తీసుకోవాలి. మనం అరటికాయలు మునగడానికి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ని తీసుకొని అందులో ఒక చిన్న కప్పు పాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఈ నీటిని మంచిగా మిక్స్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం అరటికాయని తీసుకొని ఈ విధంగా 2 వైపులా చివర్లు కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని వీటి పొట్టు తీసుకోవాలి. చూడండి, మనం అరటికాయ చిప్స్ చేసుకోవడానికి ముదర అరటికాయలు అయితే మంచిగా వస్తాయి, విరిగిపోకుండా. అదే లేత అరటికాయలు తీసుకున్నట్లుగైతే చిప్స్ అనేవి ఇరిగిపోయినట్లుగా వస్తాయి. కాబట్టి మీరు వీలైనంత వరకు ముదర అరటికాయలనే ఎంచుకోండి. చూడండి, ఈ విధంగా దీన్ని పొట్టునంతా తీసివేయాలి. ఇలా తీసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్ని అరటికాయలని తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని మనం చిప్స్ వేయించడానికి ఎంత నూనె అయితే సరిపోతుందో అంత నూనెను వేసుకోవాలి. ఇప్పుడు మసాలాను తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో పసుపు, అలాగే కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ధనియాల పొడికి బదులుగా చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్లైసర్ తీసుకొని చూడండి, ఇట్లా పల్లం వైపు భాగం కాకుండా ఉబ్బెత్తుగా ఉన్న భాగం వైపు నుంచి ఈ విధంగా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసినట్లుగా అయితే చిన్న చిన్న స్లైసెస్లో వస్తాయి. చూడండి, ఈ విధంగా అరటికాయ మొత్తాన్ని ఈ విధంగానే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె ముందుగా పెట్టుకున్నాం కదా, నూనె వేడెక్కిందా లేదని ఒక చిన్న ముక్కను వేసినట్లయితే మనకు తెలుస్తుంది. చూడండి, మంచిగా పొంగుతుంది కాబట్టి నూనె వేడెక్కిందనే అర్థము. దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన ఈ ముక్కలన్నింటినీ కొంచెం కొంచెంగా లేదా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. 2-3 ఒకటేసారి వేసినట్లుగా అయితే మనకు అంటుకుపోతున్నాయి. చూడండి, కనుక మీరు వీలైనంత మట్టుగా విడివిడిగానే వేసుకోవాలి. ఒకవేళ అంటుకున్నట్లుగా అయితే మనం పెట్టుకున్న చూడండి ఆ గరిటెతోనే కొద్దిగా విడదీసుకోవాలి. లేదా అలానే వదిలేసామంటే మధ్యలో అవి వేగవు. కాబట్టి చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంతమంది నూనెలో పసుపు వేసి వేయిస్తారు. అలాగేం అవసరం లేదండి. మీరు మొత్తం వేయించాకే చిప్స్లో వేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి కలర్ వస్తాయి, మనం నూనెలో పసుపు వేయవసరం లేదు. చూడండి, మనకి ఏ కలర్ మనకి సరిపోతుందంటే ఆ కలర్లో మనం తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిప్స్ అన్నింటినీ వాటి మీద వేసి మంచిగా నూనె వడగట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసి మనం ఒక బేసిన్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్ని అరటికాయలను కూడా ఈ విధంగానే మనం వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూడండి, ఈ విధంగా మనం ముందుగా మసాలా తీసి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను వేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే ఈ మసాలాను యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఒక డబ్బాలో వేసుకుంటున్నాం కదా, దానిలో అడుగున ఒక టిష్యూ పేపర్ వేసి ఆ తర్వాత ఈ చిప్స్ని వేసుకోవాలి. అలా అయితే ఈ నూనెంతా ఈ చిప్స్కి ఉన్న నూనెంతా ఈ టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంతో రుచికరమైన చిప్స్ రెడీ అయిపోయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.